Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. పిఆర్ఓల సైడ్ బిజినెస్ల గురించి ఈరోజు డిస్కస్ చేయాలి. మీకు ఓన్లీ ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి రక్తం పీల్చడమే కాదు, సో కవర్ల సంస్కృతి వీళ్ళ దగ్గర నుంచే వచ్చింది. వీళ్ళు కవర్ల రూపంలో ప్రొడ్యూసర్ల రక్తం పీల్చడమే కాదు, వీళ్ళకు సైడ్ బిజినెస్లు కూడా ఉంటాయి. అక్కడ కూడా ఆల్మోస్ట్ ఏదైనా కూడా ఇంకా కొంత మిగిలి ఉంటే, ఆ బ్లడ్ ఇంకా మిగిలి ఉంటే దాన్ని కూడా చురుకుంటారు. సో ఆ సైడ్ బిజినెస్లు ఏంటి, వీళ్ళు ఎందుకు ఇంత పందికొక్కులా బలుస్తున్నారు అనేది క్లిస్టల్ క్లియర్గా మీకు అప్డేట్ చేయాలి. సో దీంట్లో నోట్ చేసుకోవాల్సిన పాయింట్ అంటే పిఆర్ఓలు అందరూ కాదు, కొందరు పిఆర్ఓలు ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఎస్పెషల్లీ చిన్న ప్రొడ్యూసర్లు ఏపుకు తింటున్నారు. రీసెంట్గా నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే పెద్ద ప్రొడ్యూసర్లు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. లిటరల్లీ వీళ్ళు ప్రెస్ వాళ్ళం, మేము మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు, మా మీద ఎవరు వీడియోలు చేయలేరు, మా మీద ఎవరు కంప్లైంట్ చేయలేరు అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇష్టానురాజ్యంగా ప్రొడ్యూసర్లను ఏపుకు తింటున్నారు. సో ఇలా సైడ్ బిజినెస్లు ఏంటి అంటే మొట్టమొదటిది కవర్లు. ప్రెస్ మీట్ అంటే ఖచ్చితంగా చిన్న సినిమాకి దగ్గర లీస్ట్ నీచంగా అంటే 60 కవర్లు ఇవ్వాలి. ప్రెస్ మీట్ చాలా బీభత్సంగా చేస్తాం, అసలు మొత్తం ప్రెస్ అంతా నేషనల్ మీడియా కూడా కవర్ అవుతుందనే బిల్డప్లు ఇస్తారు. అక్కడ చిన్న సినిమాకి ఇన్ని 60 కవర్లు తీసుకొని కూడా 60 నుంచి 70 కవర్లు కూడా ఉండొచ్చు తీసుకొని వీళ్ళు చేసే నీచమైన పని ఏంటంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి 60-70 కవర్లు తీసుకొని వీళ్ళు ప్రెస్ వాళ్ళకు కూడా కవర్లు ఇవ్వరు. ఏదో మెయిన్ ఛానల్స్కి 4 కవర్లు ఇచ్చి మిగతా మొత్తం కవర్లు జేబులో పెట్టుకుంటారు. ఒక్కొక్క కవర్ వాల్యూ 500 రూపీస్. నేను డబ్బులతో సహా చెప్తున్నాను. రిపోర్టర్కి 500 ఇవ్వాలి, కెమెరామెన్కు 500 ఇవ్వాలి. అంటే ఒక ఛానల్ వస్తే 1000 రూపాయల కవర్, 2 కవర్లు ప్రతి ఛానల్కి వెళ్తాయి. నాకు తెలిసి ఎవరు ఇక్కడ పతిత కథలు చెప్తున్నారు కానీ ఎవ్వరు పతిరోతలు అయితే ఎవరు కాదు, ఆల్మోస్ట్ అందరూ తీసుకుంటున్నారు అనేది నా ఇంటెన్షన్. ఎవరైనా జెన్యూన్గా ఉంటే నిజంగా వాళ్ళకి నేను పాదాభివందన చేస్తా. ఆల్మోస్ట్ అందరూ కవర్లకి మరిగి ఉన్నారు. ఆ చిన్న అలుసు తీసుకునేసి పిఆర్ఓలు కూడబలుకొని పందికొక్కుల్లా బలుస్తున్నారు. ఇక్కడ బాగుపడుతున్నది ఓన్లీ పిఆర్ఓలే. అటు ప్రెస్ వాళ్ళు చాలని జీతాలతో రాని కవర్లతో వాళ్ళు చూస్తున్నారు. ఇటుపక్క ప్రొడ్యూసర్లు మొత్తం నాగించేసి ఇటుపక్క ఇది జరుగుతోంది. ఇటుపక్క ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు, అటుపక్క ప్రెస్ వాళ్ళు నష్టపోతున్నారు. మధ్యలో కూడబొలికిని బలుస్తున్నది పందికొక్కుల్లాగా, అడ్డగాడిదలాగా బలుస్తున్నది పిఆర్ఓలే. రైట్, ఫస్ట్ బిజినెస్ ఇది. పిఆర్ఓలు కవర్లను ఏ పని చేయకుండా మధ్యలో ఉండి వీళ్ళు జేబులోకి కవర్లన్నీ పెట్టేసుకుంటారు. కొన్ని వేల రూపాయలు ప్రతిరోజు. నెలకు సంపాదించాలంటేనే నానా తిప్పలు పడాల్సి వస్తుంది. వీళ్ళు ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదిస్తుంటారు. మొత్తం ప్యాంటు జేబు మొత్తం ఇంత డబ్బులు వేసుకొని వెళ్ళిపోతుంటారు. తెలుసా మీకు? పిఆర్ఓలు అంత దారుణంగా బలుస్తున్నారు. ఇది ఫస్ట్ది, మొట్టమొదటి బిజినెస్. ఇది ఇల్లీగల్ బిజినెస్, ఇల్లీగలే అంటాను నేను. దాని తర్వాత రెండో బిజినెస్ వచ్చేసి వీళ్ళకి ఆల్మోస్ట్ ప్రతి పిఆర్ఓకి ఎవరైనా కూడా ఫైనాన్షియల్గా అప్పుడప్పుడు వచ్చిన పిఆర్ఓలు వదిలేస్తే ఆల్మోస్ట్ ప్రతి పిఆర్ఓకి 1-2 పేపర్లు ఉంటాయి, సినిమా పేపర్స్. వీళ్ళు మన దగ్గర కంటెంట్ అంతా తీసుకొనేసి వీళ్ళు పేపర్లను నడిపిస్తూ ఉంటారు ఫ్రీగా. పైగా ఒక పక్క డబ్బులు వస్తుంటాయి, మరో పక్క దాన్నే బ్లాక్ మైలింగ్ అని నాగవంశీ గారు నిన్న ప్రెస్ మీట్లో అన్నది అదే. వీళ్ళ పేపర్లకి ఖచ్చితంగా ఇంటర్వ్యూలు ఇవ్వాలి, పేపర్ యాడ్స్ ఇవ్వాలి. మెయిన్ పేపర్కి ఒక రేట్ ఉంటుంది, సెంటర్ పేపర్కి ఒక రేట్ ఉంటుంది, లాస్ట్ మెయిన్ పేజ్కి ఒక రేట్ ఉంటుంది, సెంటర్ పేజ్కి ఒక రేట్ ఉంటుంది, లాస్ట్ పేజ్కి ఒక రేట్ ఉంటుంది. సో వీటిని ఖచ్చితంగా ప్రతి పిఆర్ఓకి సంబంధించిన పేపర్లకి నచ్చినా నచ్చకపోయినా కొంత అమౌంట్ ఇలా తగలెట్టాలి, లేకపోతే అలుగుతారు. మాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదే, ఇంటర్వ్యూ ఫ్రీగా ఇస్తే ఓకే, కంటెంట్ తీసుకుంటే ఓకే, ప్రతి దానికి డబ్బులు చెల్లించాలి. నచ్చకపోయినా కూడా వీళ్ళ పేపర్లకి ఇంటర్వ్యూలు ఇవ్వాలి,
యాడ్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే అలుగుతారు, పబ్లిసిటీ తగ్గిపోతుంది. నాగవంశీ గారు అన్నవి ఇవే. బ్లాక్ మెయిలింగ్, లిటరల్లీ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. ఇది రెండో బిజినెస్. ఖచ్చితంగా ఒకటి కాదు, రెండు పేపర్లు కూడా ఉండొచ్చు. ఇది వీళ్ళు చెప్పే కథలు ఏంటంటే, కొత్త ప్రొడ్యూసర్లు చెప్పే కథలు ఏంటంటే, మా పేపర్కి యాడ్స్ ఇవ్వడం వల్ల, ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల ప్రతి డిస్ట్రిబ్యూటర్కి నీ సినిమా వెళ్తుంది, ప్రతి ఎగ్జిబిటర్ థియేటర్ బాత్రూంలో కూడా వెళ్తుంది, మీ పబ్లిసిటీ అంత వైరల్గా వెళ్ళిపోతుంది, మీ సినిమా ఒక రేంజ్లో ఉంటుందని చెప్పి ప్రతి ప్రొడ్యూసర్ని, ప్రతి డైరెక్టర్ని పొగుడుతూ ఉంటారు. నీ సినిమా మామూలుగా లేదు, ఇంతవరకు నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో నీ సినిమా చూడలేదు అని చెప్తారు. అక్కడేంటి, ప్రొడ్యూసర్కి డైరెక్టర్లకి ఏంటి, వాళ్ళ సినిమా మీద ఒక ప్రేమ ఉంటుంది, నిజమేనేమో అనే భ్రమలో ఉంటారు. ఖచ్చితంగా ఇది చేయకపోతే మొత్తం పబ్లిసిటీని ఆపేస్తాడేమో వీడు అని చెప్పేసి ఆ భ్రమలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పేపర్లకి యాడ్స్ ఇస్తారు, ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇది రెండో బిజినెస్, పిఆర్ఓల రెండో బిజినెస్. దీని తర్వాత టోటల్ ప్రెస్ మీట్ రిలేటెడ్ అంతా వీళ్ళు ప్యాకేజీలు ఒప్పుకుంటారు. నేను చూసుకుంటాం కదా ప్యాకేజీలు, నీకు ఎందుకు అంటారు అనమాట. సో దాంట్లోనే కవర్లు ఉంటాయి, దాంట్లలోనే ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ కావచ్చు, ఇలాంటి రిలేటెడ్ ప్లేస్మెంట్లు ఎక్కడైతే ప్రెస్ మీట్ పెడతామో ఆ ప్లాట్ఫామ్స్కి వీళ్ళే డబ్బులు పే చేస్తారు. అక్కడ పే చేసేది ఒకటి, వీళ్ళు తీసుకునేది ఒకటి. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రసాద్ ల్యాబ్కి 20,000 లేదా 18,000, 20,000 కట్టాలనుకో, నాకు తెలిసినంత వరకు 18,000 ప్రెస్ మీట్కి. సో లేదు ఏదైనా ఫంక్షన్ అనుకుంటే 20,000 ఉంటుంది. మనకు ట్రైలర్ లాంచ్ కావచ్చు, ఇలాంటి ఫంక్షన్స్ ఉంటే 20,000 ఉంటుంది. ప్రెస్ మీట్ అయితే 18,000 ఉంటుంది. కానీ ఈ విషయం తెలిసేది ఎంతమందికి తెలుస్తుంది? కొత్త ప్రొడ్యూసర్ తెలుస్తుందా? ప్రసాద్ ల్యాబ్కి 30,000 ఇవ్వాలి అంటే ఆగుతారా మీరు? ఆగరుగా. అన్నీ ఆయన చూసుకుంటాడు కదా. చేలో ఒక ప్యాకేజ్ మొత్తం పెద్ద అమౌంట్ మాట్లాడుకొని దాంట్లో సగానికి సగం బొక్కేస్తుంటారు ఎదవలు. అందులో స్నాక్స్ రిలేటెడ్ కూడా, మొత్తం స్నాక్స్ అనే పాయింట్ ఆఫ్ లో సో 2-3 స్నాక్స్ పెట్టాలి, టీ కాఫీ పెట్టాలి, కూల్ డ్రింక్స్ పెట్టాలి, ఎంత లిస్ట్ చెప్తారనమాట. దీనికి ఎంత లేదన్నా కూడా 10,000 అవుతుంది అంటారు, లేదు 20,000 అవుతుంది అంటారు. అక్కడ ప్రెస్ వాళ్ళకి వీళ్ళు కొట్టేది, ప్యాకేజ్ పొరపాటున తీసుకుంటే ప్రెస్ వాళ్ళకి వీళ్ళు ఇచ్చే స్నాక్స్ వాళ్ళ మొహాన టీ బిస్కెట్లు కొడతారు. టోటల్ ప్రెస్ అందరికి చెప్తున్నాను, అర్థమవుతుందా? మీకొచ్చే సంపదని లాగేస్తున్నారు, మీ నోటి కాడిది తినేస్తున్నారు. మీకు తెలుసు, ఆ విషయం కూడా మీకు తెలుసు, తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ప్రెస్ వాళ్ళది తెలిసి కూడా ఏమీ చేయలేని పరిస్థితి, ఇటుపక్క ప్రొడ్యూసర్లు కూడా తెలిసి కూడా ఏం చేయలేని పరిస్థితి. బ్లాక్ మెయిలింగ్ కాదా ఇది? బ్లాక్ మెయిలింగ్ కాదా? మీరు ఏం చేయగలరు మహా? చంపుతారు మనుషుల్ని, చంపేస్తారా? చంపండి, డైరెక్ట్గా అది కూడా లైవ్ పెడతాను. మీ వల్ల చిన్న సినిమా చచ్చిపోతుంది. ఎవడైనా మాట్లాడితే బ్లాక్ మెయిలింగ్, వాడి పబ్లిసిటీ ఇవ్వరు, ఇంకా ఆ సినిమా పోవడమే, అంతే, ఇంకా అస్సాం సంకనాకి పోవడమే. పిఆర్ఓలు ఇన్ని రకాల సైడ్ బిజినెస్ అప్పుడే అయిపోలేదు, ఇంకా చెప్తాను. ఇది మూడో బిజినెస్. ప్యాకేజీలు తీసుకోవడం, స్నాక్స్ దగ్గర నుంచి ప్రతి చోట వీళ్ళు పర్సంటేజ్లు బొక్కేస్తూ వీళ్ళు బలుస్తున్నారు, కూడబలుకొని పంది కొక్కుల్లా బలుస్తున్నారు. దీని తర్వాత అంత ఈజీగా వదులుతారా ప్రొడ్యూసర్ని? థియేటర్లు మాట్లాడేది కూడా ఈ కొడుకులే. ఏమవసరం రా మీకు? ఏం అవసరం? డైరెక్ట్గా మాట్లాడుతున్నా, ఏమవసరం మీకు? థియేటర్లు మాట్లాడే ఆ బిజినెస్లు మీకు ఏమవసరం? థియేటర్లు మాట్లాడతామని చెప్పి మీకు తెలిసి తెలియని బిజినెస్లో ఎంటర్ అయిపోయి ప్రొడ్యూసర్లను అడ్డంగా ఇరికిస్తున్నారు. ఇదిగో 100 థియేటర్లు ఇస్తాను, సో 100 థియేటర్లు రిలీజ్, ప్రింట్ పబ్లిసిటీ కూడా ఇల్లే. ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి తెలుసా ఇక్కడ? పిఆర్ఓలు ఇన్ని రకాల బిజినెస్లు చేస్తున్నారు. మధ్యలో వీళ్ళు వెళ్ళి థియేటర్లు మాట్లాడతామని చెప్పి 100 థియేటర్లు 200 థియేటర్లు అని చెప్పేసి ప్రొడ్యూసర్లకు మాయ మాటలు చెప్పి మొత్తం ప్యాకేజ్ లాగా తీసుకొని, ఇక్కడ కూడా ప్యాకేజ్లే, ప్రింట్ పబ్లిసిటీ కూడా ఇల్లే ఇప్పిస్తామని చెప్పి సగానికి పైగా వీళ్ళు నొక్కేసి ఏదో అయ్యింది మనకు, నేను చాలా ప్రయత్నం చేశాను, పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, ప్రభాస్ సినిమా ఉందని చెప్పి కథలు చెప్పి ఏదో తూతు మంత్రంగా 1-2 థియేటర్లో రిలీజ్ చేయించి ప్రొడ్యూసర్ని భూస్థాపితం చేస్తున్నారు. ఎవడు మాట్లాడేవాడు లేడనా? ఏం బా
రండి, ఎవడు మాట్లాడతాడో డైరెక్ట్ ప్రెస్కే వస్తాను. అసోసియేషన్ అంట, దానికి లీడర్ అంట. మాట్లాడొచ్చు, ఏం మాట్లాడతావు మరి? మీరు చేస్తున్న తప్పు అని తెలిసి కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే ప్రెస్ అనే ట్యాగ్ వేసుకున్నారు పిఆర్ఓలు. ప్రెస్ కాదు చేసేది ఇవన్నీ. పిఆర్ఓల రూపంలో మీరు పిఆర్ఓలుగా మారి, ఊసర వెల్లులాగా మారి సినిమా ఇండస్ట్రీని దోచేస్తున్నారు. నేను మాట్లాడుతున్నాను, రా ఎవడో. మీరు తప్పులు చేయలేదని చెప్పేసి నేను చెప్పేటివన్నీ నిజాలు కాదని ఎవరిని ప్రూవ్ చేయండి. మీకు ఈ అడ్డమైన బిజినెస్లు అవసరమా? పిఆర్ఓలు పని చేసుకోవాలి. పీకడానికి చేసేది ఇవన్నీ. చివరిలో ప్రొడ్యూసర్ రక్తం పిలుస్తున్నారు మీరు. అటుపక్క ప్రెస్ వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి, ఇటుపక్క ప్రొడ్యూసర్లు మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే మధ్యలో మీరు ఉన్నారని. ఎందుకు మీరు? దేనికి? అడ్డమైన బిజినెస్లు చేసుకుంటూ కవర్లు తీసుకోవడానికే మీరు. అందువల్లే బాయ్కాట్ పిఆర్ఓ వ్యవస్థ నిర్వీర్యమైపోవాలి. అంతవరకు నా వీడియోలు వస్తూనే ఉంటాయి. నా పేరు వారణాసి సూర్య. ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.